ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో అయితే ఉన్నాం. సో విద్యుత్ సంబంధించిన అధికారులందరూ కూడా ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా పెట్టడం జరిగింది. సో విద్యుత్ సంబంధించిన ఆర్టిజన్ కార్మికులు అందరూ కూడా ఈరోజు ధర్నాకైతే వచ్చారు. సో వాళ్ళకి సంబంధించిన సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ధర్నా అయితే పెట్టడం జరిగింది. మాట్లాడించే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. సో మరి ఏంది, మరి గత కొన్ని రోజుల నుండి కూడా మీరంతా ధర్నాలు చేస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు, ఏంది మీ సమస్యలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఈరోజు విద్యుత్ సంస్థలో గత ప్రభుత్వము కాంట్రాక్ట్ పద్ధతిన అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేసినామని చెప్పేసి గత ప్రభుత్వము అనేక సందర్భాల్లో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ప్రకటన చేసినటువంటి సందర్భం ఉంది. కానీ విద్యుత్ సంస్థలో జరిగింది ఏంటంటే ఒకే సంస్థలో 2 సర్వీస్ రూల్ తీసుకొచ్చి, ఒకటి ఏపీఎస్బీ రూల్స్ అని గతంలో ఉండేది, అవి కాకుండా కొత్తగా ఆర్టిజన్ స్టాండింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని తీసుకొచ్చి ఈరోజు మా బతుకులను ఎడుగాకుండా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ అనేక సందర్భాలలో మాకు రెగ్యులర్ చేస్తాము, మిమ్మల్ని రెగ్యులర్ పోస్టులకు తీసుకొస్తాము, మీకు పూర్తి స్థాయి పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతున్న కాలం వస్తున్నా కూడా మాకు ఇలాంటివి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము అనేక సందర్భంలో మా ఆర్టిజన్లో 20,000 మంది కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలకు మీరు న్యాయం చేయండి అని చెప్పేసి రెగ్యులర్ మేము అడిగేది కూడా గొంతమ్మ కోరికలు కూడా ఏమీ అడగడం లేదు. మేము అడిగేది ఈరోజు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఏపీఎస్బీ రూల్స్ను అమలు చేసి ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలని చెప్పేసి వాటిని అమలు చేసి మాకు రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెగ్యులర్ పోస్ట్ అంటే డిగ్రీ చదువుకున్న వారికి జూనియర్ అసిస్టెంటు, ఐటీఐ ఉన్న వారికి జేఎల్ఎం పోస్టు, డిప్లొమా ఉన్న వాళ్ళకు సబ్ ఇంజనీరు, ఇట్లా ఏమి చదివిన వాళ్ళకు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను ఇవ్వమని చెప్తాం. ఇవి ఇవ్వడం వలన కూడా సంస్థపై ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడినటువంటి పరిస్థితి. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా గతంలో మీరు సమ్మెలు చేసినా కూడా మీకు మద్దతుగా అధికారం రాగానే చేస్తా అని చెప్పి మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? అదే మాకు అర్థం కావట్లేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు ఈ ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయమని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అనేక వేదికల మీద పాదయాత్రలలో మనం రెగ్యులర్ చేస్తానని చెప్పిండు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కనీసం మమ్మల్ని పట్టించుకున్నట్టు కూడా కనబడట్లేదు. మరి అది అధికారం రాకముందుకు ఒక విధంగా, అధికారం వచ్చినాక ఒక విధంగా ఉన్నట్టు ఈ కార్మికులు ఉన్నటువంటి ఈ కార్మికులమే మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీనే నిలబెట్టుకోవాలి, మాకు కన్వర్షన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విద్యుత్ సంస్థలో కూడా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా డే అండ్ నైట్ కష్టపడతా ఉంటారు. ఒక గ్రామంలో మంచిగా ఉండాలంటే ప్రధానంగా మీరే కృషి చేస్తే ఆ వెలుగు అనేది ఉంటుంది. కానీ మీరే ఇబ్బంది పడుతున్నా కూడా మీ పైన ప్రభుత్వం స్పందిస్తాలంటే ఇట్లా రాష్ట్రం మొత్తం విద్యుత్ వెలుగులను ఇస్తున్నటువంటి కార్మికులు ఆర్టిజన్ కార్మికులు 24/7 ఏ అర్ధరాత్రి వచ్చినా, ఎప్పుడు వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి దుమారాలు వచ్చినా ఈరోజు విద్యుత్ పోకుండా మొత్తం చూస్తున్నటువంటి పరిస్థితే విద్యుత్ కార్మికులది ఉన్నది. అయినా రాష్ట్రం మొత్తం విద్యుత్ వెలుగులను ఇస్తూ ఉన్నాం, కానీ మా కుటుంబాలలో ఈరోజు చీకటి నింపుకొని బతుకుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము, మా మేనేజ్మెంటు ఆలోచన చేసి మమ్మల్ని రెగ్యులర్ పోస్ట్ కన్వర్షన్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన అధికారులను ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? మరి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే గారికి, ప్రతి ఎమ్మెల్సీ గారికి, మంత్రులకు, అందరికీ ప్రజాప్రతినిధులకు మేము రిప్రజెంటేషన్లు ఇచ్చాము. మా గౌరవ సీఎండీ గారికి, మా మేనేజ్మెంట్లకు కూడా ఈరోజు మేము రిప్రజెంటేషన్లు ఇచ్చి ఉన్నాము. మేము గతంలో ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం వచ్చి ధర్నా చేశాము. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశాము. ఇందిరా పార్క్ దగ్గరనే 2 దఫాలుగా ధర్నా చేశాము. ఈరోజు కూడా ఇందిరా పార్క్ దగ్గర మా కుటుంబ సభ్యులతో, మా పిల్లలతో, మా భార్య పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఈరోజు మళ్ళీ కూడా నిరసన తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వము ఈ నిరసనలతోటి, మేము ఇచ్చే మా వినతి పత్రాలతోటైనా మా సమస్యను పరిష్కరించాలని చెప్తా ఉన్నాం. ఒకవేళ పరిష్కరించకుంటే భవిష్యత్తులో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఏ పిలిపించిన రాష్ట్రం మొత్తం ఈరోజు విద్యుత్ కార్మికులు ఆ పిలుపుని అందుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉంది. ఒకవేళ మేము ఈరోజు మాకు ఆర్టిజన్గా కన్వర్షన్ ఇవ్వకపోతే ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లడానికి, సమ్మె చేయడానికి కూడా వెనుకాడము. ఈరోజు మా రాష్ట్ర నాయకత్వం కూడా సమ్మె నోటీసు ఆ విధంగా ఇవ్వబోతా ఉంది.